హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన జాబ్స్ అడ్డా. మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో నోటిఫికేషన్స్ ద్వారా. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిటింగ్ చేసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో లెట్ స్టార్ట్ అవర్ నోటిఫికేషన్. సో ఫస్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు. సో మనకి 30th అంటే 30/3/2021 10 గంటలకల్లా మనకి స్టార్ట్ అవుతుంది. వెన్యూ చూసినట్టయితే వికాస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, విసన్నపేట, కృష్ణా డిస్టిక్ అనమాట. సో మనకి కంపెనీ నేమ్ చూసినట్టయితే ఏరోబిండో ఫార్మా లిమిటెడ్. ఓకేనా. సో ఇక్కడ డిజిగ్నేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అప్రెంటిస్ ట్రైనింగ్. ఓకేనా. సో క్వాలిఫికేషన్ అయితే మనకి బీఎస్సీ విత్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్, తర్వాత బీఎస్సీ విత్ మైక్రోబయాలజీ బ్యాక్గ్రౌండ్, ఎంఎస్సీ విత్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్. సో పాస్డ్ అవుట్ ఇయర్స్ చూసుకున్నట్టయితే 2019 అండ్ 2020 పాస్డ్ అవుట్. ఇక్కడ బీఎస్సీ మైక్రోబయాలజీ బ్యాక్గ్రౌండ్ దగ్గర 2018, 19, 20 పాస్డ్ అవుట్స్ ఉండాలి. సో ఎంఎస్సిలో కూడా 2018, 19, 20 పాస్డ్ అవుట్ అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో స్టైపండ్ అయితే 10,000 అయితే ఇస్తున్నారు. సో బీఎస్సీ వాళ్ళకి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్. సో బీఎస్సీ బయాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా 10,000 స్టైపండ్ ఇస్తున్నారు. సో ఎంఎస్సీ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి 11,500 అయితే స్టైపండ్ ఇస్తున్నారు. వేకెన్సీ అయితే బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో బీఎస్సీ మైక్రోబయాలజీ వాళ్ళకి 50 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకైతే 30 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో జెండర్స్ అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. ఓకేనా. సో అడిషనల్ బెనిఫిట్స్ అయితే మనకి ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 1000 అయితే ఇస్తున్నారు. అండ్ అటెండెన్స్ బోనస్ అయితే 500 అయితే ఇస్తున్నారు. సో వర్క్ లొకేషన్ అయితే హైదరాబాద్. సో ఏపీఎస్ఎస్డిసిలో మీరు రిజిస్టర్ అవ్వాలి. www.apssdc.inలో మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఫోన్ నెంబర్స్ని కాల్ చేసి డీటెయిల్గా అడగచ్చు అనమాట, ఏమైనా డౌట్స్ ఉంటే కానీ. నెక్స్ట్ మనకి కిమ్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, ఒంగోలు నుంచి. సో నెక్స్ట్ మనకి జాబ్ రోల్ చూసినట్టయితే మనకి ఇక్కడ నర్సింగ్ స్టాఫ్. సో క్వాలిఫికేషన్ అయితే ఏఎన్ఎం, జిఎన్ఎం అండ్ బీఎస్సీ నర్సింగ్. ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్స్ టు 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో జెండర్ అయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ అయితే 19 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే 9,000 నుంచి 20,000 దాకా అయితే శాలరీ అయితే ఇస్తున్నారు. పొజిషన్స్ అయితే 40 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్. సో క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్స్ టు 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. జెండర్ అయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలలోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ అయితే 9,000 నుంచి 15,000 అయితే శాలరీ ఇస్తున్నారు. 5 అయితే వేకెన్సీ అయితే ఉంది. సో హౌస్ కీపింగ్ స్టాఫ్ చూసుకున్నట్టయితే మనకి నో ఎడ్యుకేషన్ టు ఎస్ఎస్సి. సో ఎడ్యుకేషన్ అవసరం లేదు, ఎస్ఎస్సి చదువుకున్నా పర్లేదు. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా అర్హులే. సో ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్స్ టు 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో జెండర్ అయితే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ అయితే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. సో శాలరీ అయితే 8,500 నుంచి 12,000 అయితే ఇస్తున్నారు. సో పొజిషన్స్ అయితే 20 అయితే వేకెన్సీ అయితే ఉంది. సో ఫోర్త్ వన్ చూసినట్టయితే టెక్నీషియన్స్. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఓటీ టెక్నీషియన్, డిప్లొమా డయాలసిస్ టెక్నీషియన్, సో డిప్లొమా ఇన్ ఆర్థోమెలిక్ టెక్నీషియన్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ ఆర్థోమెట్రీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ అసెంథేసియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అంటనమాట. సో ఇవి క్వాలిఫికేషన్ టెక్నీషియన్స్కి. సో ఎక్స్పీరియన్స్ అయితే 5 years టు 5 years అడుగుతున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే 19 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. సో శాలరీ అయితే 8,500 నుంచి 15,000 అయితే ఇస్తున్నారు. సో పొజిషన్స్ అయితే 20 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసినట్టయితే హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ లొకేషన్ అయితే కిమ్స్ హాస్పిటల్ 4th floor హెచ్ఆర్ బ్లాక్, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్.
సో డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూకి చేసేటప్పుడు మీకు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురావాలి అంటే, సో CV ఉంటుంది, సో ఫోటో అండ్ ఆల్ డాక్యుమెంట్స్ 2 సెట్స్ ఉంటాయి. సో అదర్ బెనిఫిట్స్ చూసినట్టయితే ESI, PF, బోనస్, రెగ్యులర్ ఇంక్రిమెంట్స్, OT పేమెంట్స్ అండ్ కెరియర్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ, హాస్టల్స్ ఓన్లీ ఫర్ నర్సింగ్ ఉమెన్స్కి మాత్రమే, అండ్ మెనీ మోర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో వెన్యూ అయితే మనకి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ 4th ఫ్లోర్ HR బ్లాక్, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్ వీళ్ళు రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అవ్వాలి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంటర్వ్యూ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 30/3/2021 9 గంటలకల్లా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా కింద, మీరు ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీరు డీటెయిల్గా అడగచ్చు, ఇంకా డీటెయిల్స్ అయినా కావాలి అనుకుంటే. సో నెక్స్ట్ మనకి ఈబిక్ క్యాష్, ఓకేనా, కంపెనీ నుంచి అయితే ఈబిక్స్ క్యాష్ నుంచి అయితే రావడం జరిగింది. జాబ్ రోల్ అయితే కస్టమర్ సర్వీస్. క్వాలిఫికేషన్ అయితే మినిమం ఇంటర్ అండ్ అబవ్, ఫ్రెషర్స్ అండ్ మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. CTC చూసుకున్నట్టయితే 12,000 to 17,000 per month అయితే ఇస్తున్నారు. 40 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫీమేల్ అండ్ మేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో నోట్ అయితే ఇచ్చారు కదా, ఇక్కడ నోట్లో మనకి ఏంటంటే క్యాండిడేట్ షుడ్ బీ ఫ్లూయెంట్ ఇన్ తమిళ్ లాంగ్వేజ్లో ఫ్లూయెంట్గా ఉండాలి. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోనిక్ రౌండ్ ఉంటుంది. సో జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే బేగంపేట్, హైదరాబాద్. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా, ఈ రిజిస్ట్రేషన్ లింక్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎవరైతే ఫ్లూయెంట్ ఇన్ తమిళ్లో ఉన్నారో, సో వాళ్ళకి ఈ రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, రిజిస్ట్రేషన్ అవ్వండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, క్వాలిఫికేషన్ ఉందో. సో డేట్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్స్ లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 29/3/2021. ఓకే, సో ఇది ఈబిక్స్ క్యాష్ నుంచి. సో నెక్స్ట్ మనకి ధృవంత్ సొల్యూషన్స్. సో మనకి ఇక్కడ కంపెనీ నేమ్ ధృవంత్ సొల్యూషన్స్. సో జాబ్ రోల్ అయితే టెలి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్. సో శాలరీ అయితే అప్ టు 12,000 per month ప్లస్ ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు. సో ఎనీ గ్రాడ్యుయేషన్. సో రిక్వైర్డ్ స్కిల్స్ అయితే తెలుగు మ్యాండేటరీ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ బేసిక్స్ అయితే వచ్చి ఉండాలి. సో వేకెన్సీ అయితే 50 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. జెండర్ చూసినట్టయితే ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కే, మేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో నోట్ అయితే కంపెనీ విల్ ప్రొవైడ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ టు ద క్యాండిడేట్స్. ఓకేనా. సో జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే జడ్చర్ల, మహబూబ్ నగర్ డిస్టిక్. సో రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు కదా, ఈ రిజిస్ట్రేషన్ లింక్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే 26/3/2021 లాస్ట్ డేట్ అనమాట. సో నెక్స్ట్ మనకి విజయవాడ నుంచి అయితే డ్రైవ్ అయితే జరుగుతుంది. సో కంపెనీ నేమ్ చూసుకున్నట్టయితే రైజింగ్ స్టార్ మొబైల్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్. సో డేట్ అయితే ఎప్పుడంటే 31/3/2021 10 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది. సో వెన్యూ చూసుకున్నట్టయితే ఇక్కడ అకినవ్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ 40-27-88/1 లోహియా టవర్స్ ఆపోజిట్ నిర్మలా కాన్వెంట్, పటమట, విజయవాడ, CRDA రీజన్. ఓకేనా. సో హైరింగ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ జాబ్ రోల్ చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. క్వాలిఫికేషన్ అయితే SSC ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ అడుగుతున్నారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో శాలరీ అయితే 12,120 అంటే 11,120 per month ఇంక్లూడెడ్ ESI ప్లస్ PF, ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ అండ్ బస్ ఫెసిలిటీతో కూడా. సో వేకెన్సీ అయితే 800 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏజ్ అయితే మనకి 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే. సో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం, మేల్ క్యాండిడేట్స్కి లేదు. సో జాబ్ లొకేషన్ చూసుకున్నట్టయితే శ్రీ సిటీ డిస్టిక్, నెల్లూరు డిస్టిక్ అనమాట. సో రిజిస్టర్ అయితే www.apssdc.inలో రిజిస్టర్ అవ్వాలి. సో ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, ఈ ఫోన్ నెంబర్ని కాల్ చేసి డీటెయిల్గా అడగచ్చు. సో నెక్స్ట్ మనకి హిటాచీ నుంచి అయితే హిటాచీ ఆటోమోటివ్ సిస్టమ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా. సో జాబ్ రోల్ అయితే ట్రైనీ అసోసియేట్. సో క్వాలిఫికేషన్ అయితే ITI, డిప్లొమా, బీటెక్ ఇన్ ఇంజనీరింగ్, మెకానికల్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రం, మేల్ క్యాండిడేట్స్కి అయితే లేదు. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల లోపు ఉండాలి. సో పాస్డ్ అవుట్ ఇయర్స్ అయితే 2019 నుంచి 2020 లోపు ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో శాలరీ అయితే
12,329 నుంచి 13,440 రూపాయలు అయితే ఇస్తున్నారు పర్ మంత్. 50 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. షిఫ్టెడ్స్ టైమింగ్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ షిఫ్ట్ అయితే మనకి 7:30 నుంచి పొద్దున మార్నింగ్ 7:30 AM to 4 PM దాకా అయితే ఉంటుంది. సో సెకండ్ షిఫ్ట్ చూసుకున్నట్టయితే 4 PM to 12:30 AM. థర్డ్ వన్ చూసుకున్నట్టయితే థర్డ్ షిఫ్ట్ 12:30 to 7:30 AM అయితే ఉంటుంది. సో ఇవి మనకి షిఫ్ట్ టైమింగ్స్ కూడా ఇచ్చారు. సో ఇంటర్వ్యూ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అండ్ HR రౌండ్ అయితే ఉంటాయి. సో వర్క్ లొకేషన్ చూసుకున్నట్టయితే హిటాచి ఆటోమోటివ్ సిస్టమ్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై. సో మార్క్స్ సెక్యూరిటీ చూసుకున్నట్టయితే 55 అండ్ అబోవ్ మార్క్స్ త్రూఅవుట్ కెరియర్. ఓకేనా. సో త్రూఅవుట్ కెరియర్లో 55% అనేది మనకి అడుగుతున్నారు. సో కంపెనీ ప్రొవైడ్స్ ఈ PF అండ్ ESI ఇస్తుంది. సో నెక్స్ట్ మనకి కంపెనీ ప్రొవైడ్స్ యూనిఫామ్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఎట్ ది వర్క్ ప్లేస్లో కనుక సేఫ్టీ యూనిఫామ్ అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా కంపెనీ ఇస్తుంది. సో థర్డ్ వన్ చూసుకున్నట్టయితే ప్రొవైడెడ్ విత్ సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. మంత్లీ నామినల్ డిడక్షన్ విల్ బీ అప్లికేబుల్ ఫర్ క్యాంటీన్ అండ్ ట్రాన్స్పోర్ట్ క్యాంటీన్కి వీటికి మంత్లీ శాలరీ నుంచి కట్ చేస్తారు. ఓకే. సో ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ విల్ బీ ప్రొవైడెడ్ బై ది కంపెనీ. మంత్లీ నామినల్ డిడక్షన్ విల్ బీ అప్లికేబుల్ ఫర్ హాస్టల్ మెయింటెనెన్స్కి మంత్లీ కట్ చేస్తారనమాట. సో ఫీచర్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే ట్రైనింగ్ డ్యూరేషన్ 1 year ఉంటుంది. సో ట్రైనింగ్ లొకేషన్ అయితే చెన్నై. సో ట్రైనింగ్ కోర్స్ చూసుకున్నట్టయితే మనకి స్పీకింగ్ ఇంగ్లీష్, అఫీషియల్ ఇవన్నీ కూడా నేర్పిస్తారనమాట, REC. సో సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్లేస్మెంట్ ఆపర్చునిటీ చూసుకున్నట్టయితే ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటారో ట్రైనింగ్ వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో నోట్ ఇచ్చారు కదా ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ 1 year ట్రైనింగ్ బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎవల్యూషన్ దే విల్ బీ డెసిగ్నేటెడ్ యాజ్ జూనియర్ అసోసియేట్ అనమాట. సో ఎవరైతే 1 year కంప్లీట్ చేసుకున్నారో ట్రైనింగ్ వాళ్ళని పర్ఫార్మెన్స్ని బట్టి జూనియర్ అసోసియేట్ చేస్తారనమాట. సో రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెనింగ్ అయితే అయినాయి. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు కదా, ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ మనకి హెటరో డ్రగ్స్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. హెటరో డ్రగ్స్ మనకి ఇక్కడ జూనియర్ కెమిస్ట్ జాబ్ రోల్ జూనియర్ కెమిస్ట్, డిపార్ట్మెంట్ అయితే ప్రొడక్షన్. సో క్వాలిఫికేషన్ అయితే BSc కెమిస్ట్రీ, BCom, BA. ఓకే. సో పాస్డ్ అవుట్ ఇయర్స్ అయితే 2015 నుంచి 2020 దాకా అడుగుతున్నారు. సో మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి లేదు. ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. సో శాలరీ అయితే 1,60,60,000 ఇస్తున్నారు పర్ యానం. సో పొజిషన్స్ అయితే 100 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో సెకండ్ వన్ చూసుకున్నట్టయితే ట్రైనింగ్. సో డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే QA, QC, R and D. క్వాలిఫికేషన్ అయితే BPharm, MSc ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ. సో ఇయర్స్ చూసుకున్నట్టయితే సేమ్ 2015 నుంచి 2020. సో మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి లేదు. సో 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలపై అయితే ఏజ్ అడుగుతున్నారు. సో శాలరీ అయితే 12,000 నుంచి 16,000 దాకా అయితే ఇస్తున్నారు. 30 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మూడోది ఏంటంటే జూనియర్ టెక్నీషియన్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ అయితే ఆపరేటర్. సో ITI క్వాలిఫికేషన్ ఫిట్టర్. సో పాస్డ్ అవుట్ ఇయర్స్ అయితే 2015 నుంచి 2020 దాకా అడుగుతున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు. సో శాలరీ అయితే 10,000 నుంచి 15,000 దాకా అయితే ఇస్తున్నారు. పొజిషన్స్ అయితే 25 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే ట్రైనింగ్. సో వేరే హౌస్ డిపార్ట్మెంట్. సో క్వాలిఫికేషన్ అయితే BSc కెమిస్ట్రీ. సో పాస్డ్ అవుట్ ఇయర్స్ 15 నుంచి 20 దాకా. సో మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి లేదు. సో ఏజ్ అయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు. సో శాలరీ అయితే 1,44,000 పర్ యానం ఇస్తున్నారు. సో పొజిషన్స్ అయితే 20 అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇంటర్వ్యూ చూసినట్టయితే ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో బెనిఫిట్స్ అయితే మనకి PF, ESI, క్యాంటీన్ ఫెసిలిటీ, ఇయర్లీ ఇంక్రిమెంట్, ఇయర్లీ బోనస్ అయితే ఇస్తారు. సో అటెండెన్స్ అలవెన్స్ అయితే 1000 ఫర్ 25 days, అంటే 1,000 రూపీస్ ఫర్ 25 days అయితే ఇస్తారు. సో నైట్ షిఫ్ట్ అలవెన్స్ అయితే 1,500 ఇస్తారు. 4 nights అయితే 8 nights అయితే 2,000 ఇస్తారు. సో ప్రొడక్షన్ అలవెన్స్ అయితే 1000 యాజ్ పర్ నామ్స్. ఓకేనా. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఇంటర్వ్యూకి ఏమేమి కావాలంటే జిరాక్స్ కాపీస్ ఆఫ్ రెజ్యూమే, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ ఫొటోస్.
అడుగుతున్నారు. వర్క్ క్వాలిఫికేషన్ అయితే హైదరాబాద్ అండ్ విశాఖపట్నం అయితే ఉన్నాయి. సో వెన్యూ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ SSSS డిగ్రీ కాలేజ్, తోపాలెం, నాయుడు కాలనీ, విజయనగరం. ఓకేనా. తోటపాలెం నాయుడు కాలనీ, విజయనగరం అనమాట, ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు కదా, ఈ రిజిస్ట్రేషన్ లింక్ మీరు అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంటర్వ్యూ డేట్స్ అయితే 28/3/2021 ఇచ్చారు. సో 10 అయితే వేకెన్సీ 10 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది. సో నెంబర్ అయితే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా, కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే డీటెయిల్గా అడగచ్చు అనమాట. సో ఇవి మనకు వచ్చిన నోటిఫికేషన్. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకా మోటివ్గా ఉంటుంది. సో ఇంకా మంచి వీడియోస్ చేయాలని అనుకుంటాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్ చాలా వాల్యుబుల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, గంట సింబల్ మట్టి గట్టి కొట్టండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్.